లాస్ట్ క్లాస్లో ఆడిటింగ్ సంబంధించి మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అదేవిధంగా డిఫరెన్స్ బిట్వీన్ ది అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ గురించి చూసాం. ఇవాళ చాప్టర్ని మనం ముందుకు తీసుకెళ్తే కనుక ఇదే చాప్టర్ ఇంట్రడక్షన్లో ఇవాళ మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే వాట్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ఆడిటింగ్. ఆడిటింగ్కి ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ ఆబ్జెక్ట్లో మనం ఆడిటింగ్ చేయబోతున్నాం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిస్క్రైబ్ హ్యావ్ ది యాక్షన్ ఆర్ యాక్టివిటీ ఇన్వాల్వ్ ఇన్ ది అచీవింగ్ ది గోల్స్. మనం ఒక గోల్ అనుకున్నాం, ఆ గోల్కి ఏం చేస్తున్నాం, మనం రీచ్ అవ్వడం కోసం మనం చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ అకౌంటెంట్ అతని గోల్ ఏంటి, అకౌంటెంట్ యొక్క గోల్ ఏంటి ఆల్రెడీ మనం డెఫినేషన్లో చూసాం. ఆడిటర్ యొక్క గోల్ ఏంటి అంటే ఒపీనియన్ చెప్పడం. దానికోసం ఇతను ఏం చేస్తాడు, ఎగ్జామినేషన్ చేస్తాడు. అకౌంట్స్ని చెక్ చేసి అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేటువంటి గోల్ అతనిది. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ని అతను పెట్టుకున్నాడు. ఆ గోల్ని అచీవ్ చేయడం కోసం ఇతను ఏమేమి వర్క్ చేయాలి వాటిని ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, ఆడిటింగ్లో కూడాను కొన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఆడిటింగ్లో వచ్చేవారికి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్ట్స్, వీటినే ప్రైమరీ ఆబ్జెక్ట్ అని కూడా అంటారు. రెండోది వచ్చేసి సెకండరీ ఆబ్జెక్ట్నే మనం సబ్సిడరీ ఆబ్జెక్ట్స్ అని కూడా అనవచ్చు. ఓకే, సబ్సిడరీ ఆబ్జెక్ట్స్ లేదా సెకండరీ ఆబ్జెక్ట్స్. మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే కంపల్సరిగా ఇవి చేయాల్సిందే. మెయిన్ అంటే ఏంటంటే అతని యొక్క టోటల్ ఆడిటింగ్ దాని మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా? దీనిలో వచ్చేవాటికంటే రిపోర్టింగ్ చేయడం కావచ్చు, అకౌంట్స్ని చెక్ చేయడం కావచ్చు, ఈ మొత్తం కూడా ఈ మెయిన్ ఆబ్జెక్ట్స్గా వస్తాయి. ఒకవేళ అకౌంటెంట్ ఎవరైనా సరే అతను కంపల్సరిగా చేయాల్సినటువంటి ఆబ్జెక్ట్స్ని ఏమంటామంటే మెయిన్ ఆబ్జెక్ట్స్ అంటాం. వీటినే ప్రైమరీ ఆబ్జెక్ట్స్ అని కూడా అంటాం. తర్వాత అతను చెయ్యకపోయినా ప్రాబ్లం లేదు, ఓకేనా, అలాంటి వాటిని ఏమంటామంటే సెకండరీ ఆబ్జెక్ట్. అంటే ముందు మెయిన్ ఆబ్జెక్ట్ చేసుకుంటాడు, మెయిన్ ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది దానికి, అంటే మెయిన్ ఆబ్జెక్ట్ని అచీవ్ చేయడం కోసం చేసేటువంటి చిన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే సబ్సిడరీ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్ట్స్. మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటి? మెయిన్ ఆబ్జెక్ట్లో వచ్చేపాటికి అతను చేయాల్సినటువంటి 2 మెయిన్ పాయింట్స్ మెయిన్ పనులు రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి టు ఎగ్జామిన్ ది ఎక్యురెన్సీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేయడం. రెండోది వచ్చేసి టు ఎక్స్ప్రెస్ ది ఒపీనియన్ ఆన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫస్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చెక్ చేయడం, అదేవిధంగా ఒపీనియన్ చెప్పడం. ఈ రెండు కూడాను అతనికి ఉండేటువంటి మెయిన్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా? ఒక్కోటి చూద్దాం. వాళ్ళు వచ్చేవాటికి ఫస్ట్ వన్ వచ్చేసి అకౌంట్స్ని చెక్ చేయడం. ఎగ్జామిన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎగ్జామినేషన్ చేయడం. అట్లా ముందు మన బుక్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర ఉండేటువంటి బుక్స్ ఏమేమి ఉంటాయి, జర్నల్స్ ఉంటాయి, తర్వాత సబ్సిడీ బుక్స్ ఉంటాయి, నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ బుక్ ఉంటుంది, అదేవిధంగా ఫినాన్షియల్ అకౌంట్స్ ఉంటాయి. ఫినాన్షియల్ అకౌంట్స్లో ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, పిఎన్ఎల్ అకౌంట్ ఉంటుంది, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, పొజిషన్ స్టేట్మెంట్ అంటాం బ్యాలెన్స్ షీట్ని. ఓకే, ఇన్కమ్ స్టేట్మెంట్ తర్వాత బ్యాలెన్స్ షీట్, పొజిషన్ స్టేట్మెంట్స్, ఈ రెండింటిని కూడా చెక్ చేస్తాం. వాటితో పాటు టోటల్ స్టార్టింగ్ నుండి అకౌంట్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి, జర్నల్ ఎంట్రీస్ నుండి స్టార్ట్ అవుతాయి. జర్నల్ ఎంట్రీస్, నెక్స్ట్ వన్ వచ్చేసి లెడ్జర్ పోస్టింగ్ జరుగుతుంది. లెడ్జర్ వస్తుంది. నెక్స్ట్ వన్ అక్కడ నుండి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకుంటాం. ట్రయల్ బ్యాలెన్స్ నుండి మనం ఫైనల్ అకౌంట్స్ రాస్తాం. ఫైనల్ అకౌంట్స్లో 2 ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, వాటిలో కూడా 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్, రెండోది వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి పొజిషన్ స్టేట్మెంట్ అంటే బ్యాలెన్స్ షీట్. ఓకే, ఈ మొత్తం ఫైనల్ అకౌంట్స్ మొత్తాన్ని కూడా ఈ టోటల్ అకౌంటింగ్ ప్రాసెస్ మొత్తాన్ని ఏం చేస్తున్నాడు ఆడిటర్ అంటే చెకింగ్ చేస్తున్నాడు. ఈ మొత్తాన్ని కూడా చెకింగ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటాం అంటే మెయిన్ ఆబ్జెక్ట్లో తీసుకొస్తాం. దీన్ని ఏమంటాం అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ ఎక్యురెన్సీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని చెక్ చేయడం. ఓకే, చూడండి ఒకసారి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీన్ ది ఫినాన్షియల్ రికార్డ్స్ మెయింటైన్ బై ది బిజినెస్. బిజినెస్ ఏమేమి మెయింటైన్ చేస్తుంది, ఫినాన్షియల్ రికార్డ్స్ ఏమేమి మెయింటైన్ చేస్తుంది. ఫినాన్షియల్ రికార్డ్స్ అంటే డబ్బుల్లో కొలవగలిగేటువంటివి, బిజినెస్ని ఎఫెక్ట్ చేసేటువంటి ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇవి దిస్ ఇంక్లూడ్స్ లెడ్జర్, సబ్సిడరీ బుక్స్. దీంట్లో ఏమేమి వస్తాయి, లెడ్జర్ వస్తుంది, సబ్సిడరీ బుక్స్ వస్తాయి, అదేవిధంగా క్యాష్ అండ్ అదర్ అకౌంట్స్. అకౌంట్ బుక్స్ మొత్తం కూడాను దాంట్లో వస్తాయి. అంటే లెడ్జర్ బుక్స్, సబ్సిడరీ బుక్స్, అదేవిధంగా జర్నల్ ఎంట్రీస్, ఇవి కూడా ఏం చేస్తాం, మనం చెక్ చేస్తాం. ఎయిదర్ ఇన్ రిటర్న్ ఫ్రమ్ అంటే
చేతి ద్వారా రాసినటువంటి బుక్స్ అయినా కావచ్చు, రిటర్న్ ఫామ్లో ఉన్నటువంటి కావచ్చు, లేదా త్రూ అవుట్ ది ప్రింట్అవుట్స్, అదే ఒకవేళ అవేమి ఆన్లైన్లో ఉంటాయి కనుక అంటే ప్రింట్అవుట్స్ ద్వారా ఉన్నా సరే అవైనా కావచ్చు, లేదా త్రూ ది ఎలక్ట్రికల్ స్టోరేజ్, అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించినటువంటి బుక్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే డివైస్ రూపంలో దాచుకుంటారు. ఓకేనా, డివైస్ రూపంలో వాళ్ళు సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. సో ఆ డివైస్ కావచ్చు. ఓకే, సో ఏ విధంగా ఉన్నా సరే అవి రిటర్న్ ఫామ్లో ఉన్నా, లేదా ప్రింట్అవుట్ ఫామ్లో ఉన్నా, లేదా ఎలక్ట్రికల్ ఫామ్లో ఉన్నా సరే, ఓకేనా, ఏం చేస్తాం, వీటి మొత్తాన్ని కూడా ఏం చేస్తాం, అకౌంటెంట్ చెకింగ్ చేస్తాడు. సో మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే బుక్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూడడం, అక్యూరెన్సీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్, బుక్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా చూడడం. వాటి కోసం మనం ఏం చేస్తాం అంటే జర్నల్ ఎంట్రీస్ చెక్ చేస్తాం, లెడ్జర్ చెక్ చేస్తాం, అదేవిధంగా ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ అక్యూరెన్సీ ఉందా లేదా, అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అది చూసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ అంటే పిఎన్ఎల్ అకౌంట్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకుంటాం. ఓకేనా, సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని చెక్ చేస్తాం. ఇది మెయిన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ దీంట్లోనే ఇంకో ఆబ్జెక్ట్ ఉంది. రెండో ఆబ్జెక్ట్ ఏంటి మెయిన్ ఆబ్జెక్ట్లోనే అంటే టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ని చెప్పడం. అంటే మనం చెక్ చేసిన తర్వాత అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెప్పడం, దాన్నే ఉంటాం మనం ఎక్స్ప్రెస్ ది ఒపీనియన్స్, ఎక్స్ప్రెస్ చేయడం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి వాటి మీద ఒపీనియన్ని తెలియజేయడం. సో చూడండి, సో ఆఫ్టర్ వెరిఫైయింగ్ ది అక్యూరెన్సీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బాగున్నాయా లేవా అని చెక్ చేసిన తర్వాత ఏం చెప్తున్నాం, ఒపీనియన్ చెప్తున్నాం. సో ది ఐటర్ ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్, అతని యొక్క ఒపీనియన్ని చెప్తాడు. అండ్ ట్రూత్నెస్ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా దానికి సంబంధించినటువంటి ఒపీనియన్ని చెప్తాడు. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో ఒపీనియన్ని ఏ విధంగా చెప్తాడంటే 4 టైప్స్గా ఒపీనియన్ చెప్పుకునే అవకాశం ఉంది. ఓకే, 4 టైప్స్గా చెప్తాడు. ఒకటి వచ్చేసి క్లీన్ రిపోర్ట్, అంటే వాళ్ళు రాసిన అకౌంట్స్ పర్ఫెక్ట్గా రాశాడు అకౌంటెంట్. ఓకేనా, సో 100% పర్ఫెక్ట్గా రాశాడు, వితౌట్ ఎనీ ఎర్రర్ రాశాడు. అలాంటప్పుడు మనం ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఏమంటాం అంటే క్లీన్ రిపోర్ట్ అంటాం. అదేవిధంగా 95% పర్ఫెక్ట్గానే ఉంది, ఒక 5% మాత్రమే మెటీరియాలిటీ సంబంధించిన ఎర్రర్ లేదు, అంటే మెటీరియాలిటీ ఎర్రర్ లేదు, అంటే ఎక్కువ ఎర్రర్ లేదు, కొన్ని తప్పులే ఉన్నాయి, చిన్న చిన్న తప్పులే ఉన్నాయి. ఓకేనా, వాటి వల్ల బిజినెస్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు, ఫ్రాడ్ ఏం జరగలేదు. అలాంటప్పుడు మనం ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఏమంటాం అంటే క్వాలిఫై రిపోర్ట్ అంటాం, క్వాలిఫైడ్ రిపోర్ట్. తర్వాత మూడోది వచ్చేసి ఒకవేళ దాంట్లో అన్ని తప్పులే ఉన్నాయి, మనం ఏం చెక్ చేసినా తప్పే వస్తుంది, దాన్ని ఏమంటాం అంటే నెగిటివ్ రిపోర్ట్ అంటాం, నెగిటివ్ రిపోర్ట్. ఓకేనా, సో నెగిటివ్ రిపోర్ట్ అంటే టోటల్గా అన్ని కూడా తప్పులే వస్తున్నాయని చెప్పేసి చెప్తాం. తర్వాత మూడోది వచ్చేసి డిస్క్రిమినర్ రిపోర్ట్. డిస్క్రిమినర్ అంటే ఏంటంటే మనం చేసినటువంటి అకౌంట్స్, చెకింగ్ చేసినటువంటి అకౌంట్స్ వాటిలో మనకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం డిస్క్లైమర్ రిపోర్ట్ ఇస్తాం. అంటే నా వల్ల కాదు, ఓకేనా, నేను చెక్ చేయలేను, నేను ఒపీనియన్ చెప్పలేను అని చెప్పేసి ఏం చేస్తాం డిస్క్లైమర్ రిపోర్ట్ని మనం రాసి ఇచ్చేస్తాం. ఓకేనా, సో డిస్క్లైమర్ రిపోర్ట్ అంటే అకౌంట్స్ లేవనుకోండి, సరైనటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు, సరైనటువంటి అకౌంట్స్ బుక్స్ లేవు, లేకపోతే అవి ఫ్లోట్స్లో పాడైపోయినాయి, లేకపోతే ఫెయిర్ యాక్సిడెంట్ వెళ్ళి అవి మొత్తం కాలిపోయినాయి. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఒపీనియన్ ఇస్తాం. ఓకేనా, సో ఏ ఒపీనియన్ ఇస్తాం, డిస్క్రిమినర్ రిపోర్ట్ ఇస్తాం. డిస్క్రిమినర్ అంటే నేను చెప్పలేను వాటి మీద అనేది. ఓకేనా, సో మెయిన్ ఆబ్జెక్ట్లో వచ్చేపాటికి అకౌంటెంట్ ఒక మెయిన్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి రెండండి. సో ఫస్ట్ వన్ ఏం చూస్తాం, అకౌంట్స్ బుక్స్ మొత్తాన్ని, అకౌంట్స్ బుక్స్ని చెక్ చేయడం. ఓకేనా, ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్. రెండో ఆబ్జెక్ట్ ఏంటిది అంటే ఒపీనియన్ చెప్పడం. అంటే ఇప్పుడు మనం చెక్ చేసినటువంటి అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవనేది ఒపీనియన్ చెప్పడం. ఒపీనియన్ ఎలా చెప్తాడో ఆడిటర్ అంటే రిపోర్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో రిపోర్ట్ ద్వారా చెప్తాడు, రిపోర్ట్ ద్వారా తెలియజేస్తాడు ఏ విధంగా ఉన్నాయి అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది రిపోర్ట్ ద్వారా తెలియజేస్తాడు. ఓకేనా, సో మనం మెయిన్ ఆబ్జెక్ట్స్ చూసాం. సో మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్ట్ అకౌంట్స్ బుక్స్ని చెక్ చేయడం, అక్యూరెన్సీ ఉందా లేదా చెక్ చేయడం. రెండోది వచ్చేసి ఒపీనియన్ తెలియజేయడం. ఒపీనియన్ ఏ విధంగా తెలియజేస్తాడు, రిపోర్ట్ రూపంలో తెలియజేస్తాడు. ఈ రెండు కూడా దేనికి సంబంధించిన అంటే ఆడిటర్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ తర్వాత సబ్సిడరీ ఆబ్జెక్ట్స్. సో సబ్సిడరీ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అకౌంటెంట్ సంబంధించినవి వాటిలో చూసుకుంటే, సో ఇక్కడ కూడాను రెండు సబ్ ఆబ్జెక్ట్స్గా మనం డివైడ్ చేసాం సబ్సిడరీ ఆబ్జెక్ట్స్ని. వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి డిడక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ది ఎర్రర్స్. ముందు ఎర్రర్స్ని డిడక్ట్ చేయడం, అదేవిధంగా ప్రివెంట్ చేయడం. ఎర్రర్స్ని ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూడడం, అదేవిధంగా వాటిని తగ్గించడానికి
ట్రై చేయడం. ఓకే, రెండోది వచ్చేసి డిడక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ది ఫ్రాడ్స్. సో ఫ్రాడ్స్ ఏమైనా జరిగినాయా, మోసం ఏమైనా జరిగిందా, మోసాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ, ఇలాంటివి చూద్దాం. సో ఫస్ట్ మనం సబ్సిడీ బుక్స్ని కూడాను, సబ్సిడీ ఆబ్జెక్ట్స్ని కూడాను ఏం చేసాం, 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ సంబంధించింది, రెండోది వచ్చేసి ఫ్రాడ్ సంబంధించింది. ఎర్రర్స్ అంటే బై మిస్టేక్ జరిగినటువంటివి, ఫ్రాడ్ అంటే ఇంటెన్షనల్ చేసినటువంటివి. ఓకేనా. సో ముందు చేసేటువంటి పనుల్లో ముందు వచ్చేసి మెయిన్ ఆబ్జెక్ట్స్ డివైడ్ చేసాం. మెయిన్ ఆబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత సెకండరీ ఆబ్జెక్ట్లో ఏం చేసాం, రెండింటిగా డివైడ్ చేసాం. ఒకటి వచ్చేసి ఎర్రర్ సంబంధించి, రెండోది ఫ్రాడ్ రిలేటెడ్. సో ఎర్రర్ సంబంధించి ఏం చేసాం అంటే డిడక్షన్ అండ్ ప్రివెన్షన్. ఓకేనా. సో ఎర్రర్స్ని కనుక్కోవడం, వాటిని అవ్వకుండా ఆపడం, అది ఫస్ట్ది. రెండోది వచ్చేసి డిడక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ది ఫ్రాడ్. అంటే ఫ్రాడ్ ఏముంది దాన్ని కనుక్కోవడం, డిడక్షన్ అంటే కనుక్కోవడం, అండ్ ప్రివెన్షన్ అంటే దాన్ని ఆపడానికి మనం ట్రై చేయడం. ఓకేనా. సో దానికి సంబంధించి ఏం స్టెప్స్ తీసుకుంటాం ఆ ఫ్రాడ్ని ఆపడం కోసం, ఓకేనా, లేకపోతే ఏ విధంగా చెక్ చేస్తున్న ఫ్రాడ్ని మనం వాటి గురించి మనం తెలుసుకుంటాం. ఓకేనా. సో సబ్సిడరీ ఆబ్జెక్ట్స్ 2 ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ గురించి, రెండోది ఫ్రాడ్ గురించి. ఓకే, సో ఒకటి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ గురించి. ఎర్రర్ అంటే ఏంటి, ఎర్రర్ అంటే బై మిస్టేక్ చేసినటువంటి దాన్ని ఏమంటాం, ఎర్రర్ అని అంటాం. ఓకేనా. సో ఎర్రర్స్ ఆర్ దోస్ రిజల్ట్ ఆఫ్ కేర్లెస్నెస్, అంటే కేర్లెస్ లేకుండా, ఓకేనా, కేర్లెస్గా అకౌంటెంట్ చేసినటువంటి తప్పు, ఇది మిస్టేక్ అనమాట. ఓకే, ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పర్సన్ ప్రిపేరింగ్ ది అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బై మిస్టేక్, కేర్నెస్ లేకపోవడం వల్ల బై మిస్టేక్ అకౌంటెంట్ కనుక, ఓకేనా, సో అకౌంటెంట్ కనుక ఏదైనా మిస్టేక్ చేసి అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఎర్రర్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఈ ఆడిటర్ యొక్క డ్యూటీ ఏంటి అంటే, డ్యూటీ ఆఫ్ ది ఆడిటర్ ఈజ్ టు లొకేట్ సచ్ ఎర్రర్స్. సో ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఎక్కడ ఎర్రర్ జరిగింది దాన్ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా. సో ఆ ఎర్రర్స్ ఏమేమి ఉంటాయి, ఏంటి వాటి టైప్స్ మనం కింద వివరించడం జరిగింది. ఓకేనా. సో ఎర్రర్స్ని మనం 4 టైప్స్గా డివైడ్ చేసామండి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లరికల్ ఎర్రర్స్, రెండోది వచ్చేసి ఎర్రర్స్ ఆఫ్ డూప్లికేషన్, తర్వాత ఎర్రర్స్ ఆఫ్ కాంపెన్సేషన్, తర్వాత వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఓకేనా. సో 4 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఈ 4 టైప్స్లో కూడాను మనం సబ్ డివిజన్ ఉంది కొన్ని. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ క్లరికల్ ఎర్రర్స్ని ఏం చేసాం, ఇంకా ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఓకే, ఎర్రర్స్. సో ఎర్రర్స్ అంటే ఏంటి అంటే బై మిస్టేక్, కేర్లెస్గా ఉండడం వల్ల, ఓకేనా, సరైనటువంటి కేర్ తీసుకోకపోవడం వల్ల బై మిస్టేక్ అకౌంటెంట్ ద్వారా జరిగినటువంటి మిస్టేక్ని ఏమంటాం మనం, ఎర్రర్ అని పిలుస్తాం. ఓకేనా. సో ఈ ఎర్రర్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆడిటర్ యొక్క డ్యూటీ ఏంటి అంటే ఎర్రర్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం, దాన్ని ఏం చేయడం, రెక్టిఫై చేయడానికి ట్రై చేయడం. ఓకే, సో దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్స్ టైప్స్ గురించి చూస్తాం. సో ఎర్రర్స్ టైప్స్ ఏంటి తెలిస్తే అప్పుడు రెక్టిఫై చేయడం అనేది మనకి ఈజీ అవుతుంది. సో ఎర్రర్స్ ఎన్ని టైప్స్గా ఉన్నాయి, సో టోటల్గా 4 టైప్స్గా ఉన్నాయి, కానీ మనం సబ్ డివిజన్ కూడా ఉన్నాయి. వాటిని ఓవరాల్గా చూసుకుంటే 5 టైప్స్గా డివైడ్ చేస్తాం. వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఓకేనా. సో సబ్ డివిజన్గా మనం చూసుకుంటే కనుక, ఓకేనా, సో టోటల్గా 4 టైప్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా చూసుకుంటే 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. సో ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ చూస్తాం, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. తర్వాత రెండోది వచ్చేసి ఎర్రర్ ఆఫ్ కమిషన్ గురించి చూస్తాం, ఎర్రర్ ఆఫ్ కమిషన్. తర్వాత మూడోది వచ్చేసి ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్. ఓకే, సో ఎర్రర్ ఆఫ్ కాంపెన్సేషన్ కానీ, ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్ కానీ. ఓకేనా. సో ఎర్రర్ ఆఫ్ కాంపెన్సేషన్, అదేవిధంగా నాలుగోది ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్. తర్వాత ఐదోది వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఓకే, సో టోటల్గా 5 టైప్స్గా ఉన్నాయి మనకి. ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే ఎర్రర్స్ 5 టైప్స్ అండి. నార్మల్గా చూసుకుంటే కనుక ఆ 5 టైప్స్ని కూడా ఏం చేస్తాం మనం, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్ని ఒకేలా చూసుకోవచ్చు. దాన్ని ఏమంటాం, క్లరికల్ ఎర్రర్స్ అంటాం. ఓకే, రైట్. సో మీరు సపరేట్గా అయినా సరే రాయొచ్చు, లేదా కలిపి అయినా సరే రాయొచ్చు. వాళ్ళు ఫస్ట్ వన్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటి, క్లరికల్ ఎర్రర్స్ అంటాం. ఆ క్లరికల్ ఎర్రర్స్ని మనం ఏం చేసాం, 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, రెండోది వచ్చేసి ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఓకే, సో మనం ఓవరాల్గా చూస్తున్నాం కాబట్టి మొత్తం 5 టైప్స్ వస్తాయి. వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటి, ఒమిషన్ అంటే ఏంటి, మర్చిపోవడం అంటే, సో రాయడం మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే ఒక దానిలో రాసి ఇంకో దానిలో రాయడం మర్చిపోయి ఉండొచ్చు. ఓకేనా. సో పోస్టింగ్లో జరగవచ్చు, రికార్డింగ్లో జరగవచ్చు. చూడండి, అకౌంటెంట్ ఏం చేస్తాడు, ఫస్ట్ వచ్చేసి అకౌంట్స్ని రికార్డ్ చేస్తాడు. ఎక్కడ రికార్డ్ చేస్తాడు, జర్నల్ ఎంట్రీస్లో రికార్డ్ చేస్తాడు. సో రికార్డింగ్ దగ్గర మర్చిపోయి ఉండొచ్చు.
ఓకేనా. సో రికార్డింగ్ దగ్గర ఎర్రర్ జరిగి ఉండొచ్చు. ఓకేనా. ఒమిషన్ గురించి మాట్లాడుకున్నాం. ఒమిషన్ అంటే మర్చిపోవడం. సో రికార్డ్ చేసేటప్పుడు మర్చిపోయి ఉండొచ్చు. లేదా రెండోది వచ్చేసి పోస్టింగ్ చేసేటప్పుడు, పోస్టింగ్ అంటే ఏంటి, లెడ్జర్లో మనం ఈ జనరల్ ఎంట్రీస్లో రాసింది తీసుకెళ్ళి ఏం చేస్తాం, లెడ్జర్లో పోస్టింగ్ చేస్తాం. సో ఈ లెడ్జర్ దగ్గర అయినా సరే, పోస్టింగ్ దగ్గర అయినా సరే మిస్టేక్ జరిగి ఉండొచ్చు, అంటే ఒమిషన్ మర్చిపోయి ఉండొచ్చు రికార్డ్ చేయడం. ఓకేనండి. సో 2 టైప్స్గా ఉంటాయండి. ఓమిషన్ వచ్చేవాటికి మనం ఏం చేస్తున్నాం, రికార్డింగ్ దగ్గర అయినా జరిగి ఉండొచ్చు, రికార్డింగ్ దగ్గర అంటే జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు అసలు రాయకపోయి ఉండొచ్చు. లేదా రెండోది పోస్టింగ్ దగ్గర అయినా సరే ఎర్రర్ జరిగి ఉండొచ్చు. పోస్టింగ్ అంటే ఏంటి అంటే లెడ్జర్లో పోస్ట్ చేయడం, లెడ్జర్లో చేసేదాన్ని పోస్టింగ్ అంటాం, జర్నల్లో రికార్డ్ చేసేదాన్ని రికార్డింగ్ అంటాం. ఓకేనా. సో జర్నల్లో చేసేటువంటి పని రికార్డింగ్, సో రికార్డింగ్. తర్వాత లెడ్జర్లో చేసేటువంటి పనిని ఏమంటాం మనం, పోస్టింగ్ అంటాం. సో రికార్డింగ్లో అయినా సరే ఎర్రర్ జరిగి ఉండొచ్చు, లేదా పోస్టింగ్లో అయినా సరే ఎర్రర్ జరిగి ఉండొచ్చు. అసలు ఈ ఒమిషన్ అంటే ఏంటి, వెన్ ది ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ రికార్డెడ్, రికార్డ్ చెయ్యకపోతే, ఓకేనా, రికార్డ్ చేయకపోతే దాన్ని ఏమంటాం, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటాం. ఓకేనా. అయితే టోటల్గా రికార్డ్ చేయకపోవచ్చు, లేదా పార్షియల్గా అయినా సరే రికార్డు చేయకపోవచ్చు. ఓకేనా. సో చూడండి, వెన్ ది ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ రికార్డెడ్, రికార్డ్ చేయకపోయినా, లేదా పార్షియల్లీ రికార్డెడ్ అంటే ఒక దానిలో పోస్టింగ్ చేసా ఇంకో దానిలో పోస్టింగ్ చేయడం మర్చిపోయాం. ఓకేనా. సో టోటల్గా రికార్డ్ చేసి ఉండకపోవచ్చు, నాట్ రికార్డెడ్, టోటల్గా రికార్డ్ చేయాలి అంటే జనరల్ ఎంట్రీస్లో రికార్డ్ చేయలేదు. అదేవిధంగా పార్షియల్లీ రికార్డెడ్ అంటే ఒక దానిలో రికార్డ్ చేసాం ఇంకో దానిలో రికార్డ్ చేయడం మర్చిపోయాం, అంటే పోస్టింగ్లో జరగవచ్చు మిస్టేక్. సో రికార్డింగ్లో అయినా సరే, రికార్డింగ్లో అసలు రికార్డ్ చేయడం మర్చిపోయాం. రెండోది పోస్టింగ్లో వచ్చేవాడికి ఒక దానిలో పోస్ట్ చేసా ఇంకో దానిలో పోస్ట్ చేయడం మర్చిపోయాం. ఓకేనా. సో ఇలాగా ఈ జరిగేటువంటి ఎర్రర్ని ఏమంటాం అంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటాం. ఒమిషన్ అంటే మర్చిపోవడం, అంటే కంప్లీట్గా అసలు రికార్డ్ చేయడమే మర్చిపోయాం, దాన్ని అంటాం కంప్లీట్ ఒమిషన్. ఓకేనా. సో కంప్లీట్గా అయినా సరే మర్చిపోయి ఉండొచ్చు, లేదా పార్షియల్లీ రికార్డెడ్ అంటే ఒక దాంట్లో రాసి ఇంకో దాంట్లో రాయడం మర్చిపోయాం. ఓకేనా. సో ఎర్రర్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు అండి. సో ఎర్రర్ ఆఫ్ కమిషన్ అని చెప్పాం. ఓకే. సో ఇట్ ఈజ్ ఎరైజ్ డ్యూ టు ది మిస్టేక్ ఆఫ్ ది క్లర్క్. సో క్లర్క్ చేసినటువంటి మిస్టేక్ వల్ల ఏమవుతుంది, ఈ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎర్రర్ ఆఫ్ కమిషన్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ ఒమిషన్, రెండోది వచ్చేసి పార్షియల్ ఒమిషన్. ఓకే. సో ఒకటి కంప్లీట్ ఒమిషన్, రెండోది పార్షియల్ ఒమిషన్. సో కంప్లీట్ ఒమిషన్ అంటే ఏంటి, పార్షియల్ ఒమిషన్ అంటే ఏంటి. కంప్లీట్ ఒమిషన్ అంటే ఏంటంటే టోటల్గా అసలు రికార్డ్ చేయడమే మర్చిపోయాం. ఓకేనా. అంటే నాట్ రికార్డెడ్ అంటే కంప్లీట్గా రికార్డ్ చేయడం మర్చిపోయాం. బుక్స్లో అసలు రికార్డ్ చేయాల, ఎంట్రీ జరిగింది కానీ దాన్ని రికార్డ్ చేయాల, దాన్ని ఏమంటాం మనం కంప్లీట్ ఒమిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చేసాం, ఎవరికి చేసాం, ఎవరికంటే శ్రీను అనేటువంటి వ్యక్తికి మనం సేల్ చేసాం. ఎంట్రీ ఏమొచ్చింది, శ్రీను అనే వ్యక్తికి సేల్ చేస్తే ఎంట్రీ ఏమొస్తుంది అంటే శ్రీను క్రెడిట్కి అమ్ముతున్నాం కాబట్టి శ్రీను అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో శ్రీను అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, ఈ ఎంట్రీని అసలు రికార్డ్ చేయడమే మర్చిపోయాం. అసలు పుస్తకాల్లో రికార్డే చేయాల, పుస్తకాలు ఎక్కడ కూడాను ఎంట్రీని మెన్షన్ చేయాల, అంటే రికార్డింగే చేయలేదు. మరి రికార్డింగ్ చేయకపోతే దాన్ని ఏమంటామంటే కంప్లీట్ ఒమిషన్ అంటాం. అంటే ట్రాన్సాక్షన్ జరిగింది కానీ ఆ ట్రాన్సాక్షన్ని మనం రికార్డు చేయలేదు. ఓకేనా. సో అందుకే ఏమంటాం దాన్ని మనం ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఓకేనా. సో కంప్లీట్ ఒమిషన్, అసలు రికార్డ్ చేయాల, ఎక్కడ బుక్స్లో మనం రికార్డ్ చేయాలి, దాన్ని ఏమంటాం మనం ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటాం. రెండోది వచ్చేసి పార్షియల్ ఒమిషన్. సో పార్షియల్ ఒమిషన్ అంటే ఏంటి, ఇందాక చెప్పుకుని ఏం చెప్పుకున్నాం అంటే శ్రీనుకి సేల్ చేసాం. సో శ్రీను అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఇతను రికార్డ్ చేశాడు కానీ పోస్టింగ్ చేసేటప్పుడు ఒక దాంట్లో పోస్ట్ చేశాడు, ఇంకో బుక్లో పోస్ట్ చేయాలి, దాన్ని ఏమంటే పార్షియల్లీ రికార్డెడ్ అంటాం. అంటే ఒక దాంట్లో రికార్డ్ చేస్తాం ఇంకో దాంట్లో రికార్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎంట్రీని మనం లెడ్జర్లో పోస్ట్ చేసేటప్పుడు, ఓకేనా, ఇదే ఎంట్రీని లెడ్జర్లో అంటే రికార్డింగ్ అయితే జరిగింది కానీ పోస్టింగ్ వచ్చేటప్పుడు మాత్రం పార్షియల్గా పోస్టింగ్ జరిగింది. చూడండి లెడ్జర్లో ఎలా పోస్ట్ చేస్తాం, మనం 2 అకౌంట్స్లో ప్రిపేర్ చేస్తాం. ఒకటి వచ్చేసి శ్రీను అకౌంట్, రెండవది సేల్స్ అకౌంట్.
ఓకే. సో శ్రీను అకౌంట్, సేల్స్ అకౌంట్ 2 అకౌంట్లు ఓపెన్ చేస్తాం. చూడండి, సో పోస్టింగ్ చేసేప్పుడు టు సేల్స్, శ్రీను అకౌంట్లో టు సేల్స్ అని చెప్పి రాయాలి. సేల్స్ అని చెప్పి రాసాం. ఓకేనా. కానీ సేల్స్ అకౌంట్లో ఏం చేయాలి, సేల్స్ అకౌంట్లో బై శ్రీను అని చెప్పి రాయాలి. కాను అకౌంటెంటు ఇది రాయలేదు. అకౌంటెంటు శ్రీను సేల్స్ పుస్తకాలు శ్రీను అని చెప్పి రాయలేదు. అంటే ఒక దాంట్లో పోస్టింగ్ చేశాడు, ఇంకో దాంట్లో పోస్టింగ్ చేయడం మర్చిపోయాడు. ఓకేనా. ఓమిషన్, మర్చిపోవడం అంటే ఓమిషన్. ఓకే, మర్చిపోయాడు. అంటే ఒక దాంట్లో రాశాడు, ఎంట్రీ అయితే కంప్లీట్గా రాశాడు. ఎంట్రీ రాయకపోతే ఏమంటాం, ఎర్రర్ ఆఫ్ కంప్లీట్ ఓమిషన్ అంటాం. కంప్లీట్ ఓమిషన్ అంటే టోటల్గా మర్చిపోయాడు. రెండోది వచ్చేసి పార్షియల్ ఓమిషన్. పార్షియల్ ఓమిషన్లో రికార్డింగ్ జరిగింది, కానీ పోస్టింగ్ చేసేటప్పుడు ఒక ఎంట్రీలో పోస్టింగ్ చేశాడు, ఒక అకౌంట్లో పోస్టింగ్ చేశాడు, ఇంకో అకౌంట్లో పోస్ట్ చేయడం మర్చిపోయాడు. అంటే పార్షియల్ ఓమిషన్. ఓకేనా. దీన్ని ఏమంటాం అంటే పార్షియల్ ఓమిషన్ అని చెప్పి అంటాం. ఓకేనా. సో పార్షియల్ ఓమిషన్ అంటే ఒక దానిలో పోస్టింగ్ చేసాం, ఇంకో దానిలో పోస్ట్ చేయడం మర్చిపోయాం. ఓకే, రైట్. సో ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే ఎర్రర్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేసామండి. ఎర్రర్ ఆఫ్ ఓమిషన్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఒకటి వచ్చేసి కంప్లీట్ ఓమిషన్, రెండోది వచ్చేసి పార్షియల్ ఓమిషన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి వచ్చి కమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే ఏంటి? ఎర్రర్ కమిషన్ అంటే ఏంటంటే మనం రాంగ్ అకౌంట్లో రాయడం, రాంగ్ అకౌంట్లో. ఓకేనా. రాంగ్ అకౌంట్లో లేదా రాంగ్ అమౌంట్ని పోస్ట్ చేయడం, రాంగ్ సైట్లో పోస్ట్ చేయడం, రాంగ్ టోటలింగ్ చేయడం, ఇలాంటి టోటల్ వచ్చేటువంటి ఎర్రర్స్ని, చిన్న చిన్న ఎర్రర్స్ని ఏమంటాం అంటే ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. ఓకేనా. ఒకసారి చూడండి, వెన్ ది ఇన్కరెక్ట్ ఎంట్రీస్ ఆర్ మేడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎదర్ హోల్లీ ఆర్ పార్షియల్లీ సచ్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ హ్యాజ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. అంటే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే జరిగినాయో వాటి మొత్తాన్ని ఏమంటాం మనం ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రాంగ్ అకౌంట్లోకి పోస్ట్ చేయడం. రాంగ్ అకౌంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, శ్రీను అకౌంట్లోకి పోస్ట్ చేయాలి, శ్రీను అకౌంట్లో పోస్ట్ చేయాలి, కానీ మనం ఏం చేస్తామంటే శ్రీనివాస్ అకౌంట్లో రాసాం. బై మిస్టేక్ శ్రీనివాస్ అకౌంట్లో 2 సేల్స్ అని చెప్పి రాసాం. అదేందా అంటే శ్రీను అకౌంట్లో పోస్ట్ చేయాల్సిన ఎంట్రీ ఎక్కడ పోస్ట్ చేసాం? శ్రీనివాస్ అకౌంట్లో పోస్ట్ చేసాం. అంటే పేర్లు ఒకేలా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయాం. ఒక దానిలో పోస్ట్ చేయాల్సిన ఇంకో దానిలో పోస్ట్ చేసాం. దీన్ని ఏమంటే రాంగ్ పోస్టింగ్ అంటాం. రాంగ్ పోస్టింగ్ అంటే రాంగ్ అకౌంట్లో పోస్ట్ చేసాం. అదేవిధంగా రాంగ్ సైడ్ పోస్టింగ్. రాంగ్ సైడ్ పోస్టింగ్ అంటే ఏంటి? డెబిట్ సైడ్లో పోస్ట్ చేయాల్సినటువంటి ఐటమ్, ఏం చేసాం? క్రెడిట్ సైడ్లో పోస్ట్ చేసాం. డెబిట్ సైడ్ పోస్ట్ చేయాల్సిన ఐటమ్ని క్రెడిట్ సైడ్లో పోస్ట్ చేసాం. దాన్ని ఏమంటామంటే రాంగ్ సైడ్ అంటాం. రాంగ్ సైడ్లో పోస్ట్ చేసామంటాం. అదవుతుందా? నెక్స్ట్ వన్ వచ్చేసి రాంగ్ అమౌంట్ పోస్ట్ చేయడం. అంటే 500 రాయాల్సింది పోయి 5000 అని చెప్పి రాసేయడం. 5000 అని చెప్పేసి రాసేయడం. ఒక 0 ఎక్స్ట్రా కానీ లేక 1 0 తక్కువ కానీ తీసుకోవడం. అదవుతుందా? సో దీన్ని ఏమంటే రాంగ్ అమౌంటింగ్ అంటాం. అంటే అమౌంట్ దగ్గర రాంగ్ జరిగింది. రాంగ్ అకౌంట్, ఒక అకౌంట్లో రాయాల్సిన ఇంకో అకౌంట్లో రాసిన దాన్ని ఏమంటే ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. అదేవిధంగా రాంగ్ సైడ్ పోస్టింగ్ అంటే ఒక డెబిట్ సైడ్లో రాయాల్సిన ఐటమ్ని ఏ సైడ్లో రాస్తున్నాం? క్రెడిట్ సైడ్లో రాస్తున్నాం. అదేంట. సో ఇలాంటివి జరగడం, లేకపోతే క్రెడిట్ సైడ్లో ఉందంటే డెబిట్ సైడ్లోకి రాయడం. ఓకే. తర్వాత రాంగ్ అమౌంట్ని కూడా ఏం చేస్తాం మనం? రాంగ్గా చేసాం. అదేవిధంగా రాంగ్ టోటలింగ్. సో టోటల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఉంది, తర్వాత ఇక్కడ వచ్చేసి 3000 ఉంది. సో టోటల్ కలిపితే 5000 అవుతుంది. కానీ మనం 5000 రాయకుండా 6000 రాయడం. ఓకేనా. సో దీన్ని ఏమంటాం అంటే రాంగ్ టోటలింగ్ అంటాం. అదేవిధంగా రాంగ్ ఫార్వర్డింగ్ అంటే పేజ్ తిప్పేటప్పుడు ఒకవైపు ఏమో ఇక్కడ 3000 టోటల్ ఉంది, కానీ నేను పేజ్ తిప్పినప్పుడు బై మిస్టేక్ పేజ్ తిప్పిన తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసేటప్పుడు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసేటప్పుడు 3000 చూపించాల్సింది 3300 అని చెప్పేసి బై మిస్టేక్ చూపించేసా. ఇలాంటివి. ఓకేనా. సో రాంగ్ అకౌంట్ కావచ్చు, రాంగ్ టోటల్ కావచ్చు, రాంగ్ సైడ్ కావచ్చు, రాంగ్ అమౌంట్ కావచ్చు, రాంగ్ ఫార్వర్డింగ్ కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి మిస్టేక్స్ మొత్తాన్ని ఏమని చెప్తాం మనం అంటే ఎర్రర్ ఆఫ్ కమిషన్ అని చెప్పి చెప్తాం. ఓకే. నెక్స్ట్ వన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే వన్ ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ రెక్టిఫై విత్ ది ఎఫెక్ట్ ఆఫ్ అనదర్ ఎర్రర్.
ఒక ఎర్రర్ వల్ల వచ్చినటువంటి మిస్టేక్ ఇంకో ఎర్రర్ వల్ల రెక్టిఫై అయిపోయింది అనుకోండి, నల్లిఫై అయిపోయింది అనుకో, దాన్ని ఏమంటే కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అని అంటాం. సో ఒకసారి చూడండి, వెన్ అన్ ఎర్రర్ సెట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ అనదర్ ఎర్రర్. సో ఒక ఎర్రర్ వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ ఇంకో ఎర్రర్ వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏమైపోయింది, మ్యాచ్ అయిపోయింది. ఓకేనా. సో అటువంటి ఎర్రర్ని ఏమంటాం మనం, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటాం. Those errors do not affect the agreement of the trial balance. Trial balance agreement అవ్వవు, hence they are located. సో వాటిని ఏం చేయాలి, జాగ్రత్తగా చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయల్ బ్యాలెన్స్లో మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఇక్కడ చూడండి, పర్చేజెస్ ఎటువైపు పోస్ట్ చేస్తాం, డెబిట్ సైడ్లో పోస్ట్ చేస్తాం. సేల్స్ ఎటువైపు సైడ్ పోస్ట్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్ట్ చేస్తాం ట్రయల్ బ్యాలెన్స్లో. ఓకేనా. సో సేల్స్ బై మిస్టేక్ 500 ఓవర్ క్యాస్ట్ అయింది. సేల్స్ బై మిస్టేక్ 500 ఓవర్ క్యాస్ట్ అంటే ఏంటి, పెరిగిపోయింది. సో 500 క్రెడిట్ సైడ్ ఏమైపోయింది, పెరిగిపోయింది. 500 క్రెడిట్ సైడ్ పెరిగింది. అదేవిధంగా పర్చేజెస్ కూడా బై మిస్టేక్ ఏమైంది, 500 ఓవర్ క్యాస్ట్ అయింది, అంటే పర్చేస్ కూడా పెరిగింది. అంటే డెబిట్ సైడ్ 500 పెరిగినాయి, క్రెడిట్ సైడ్ కూడా 500 పెరిగినాయి. సో దానివల్ల ఎఫెక్ట్ అనేది ఏం ఉండదు. ఓకేనా. సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది మ్యాచ్ అయిపోతుంది. ఇటువంటి ఎర్రర్ అంటే ఒక తప్పు ఇంకో తప్పుతో మ్యాచ్ అయిపోయి ఏమవుతుంది అంటే మనకి ఎర్రర్ లేదేమో అనిపిస్తుంది. సో దాన్ని ఏమంటాం మనం అంటే కాంపెన్సేటింగ్ ఎర్రర్ అంటాం. ఓకేనా. సో ట్రయల్ బ్యాలెన్స్ చేసినప్పుడు ఒక మిస్టేక్ జరిగి ఉంటే కనుక దాన్ని ఏమంటాం, ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. అది మనకి ట్రయల్ బ్యాలెన్స్ తెలిసిపోయేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఒకటే మనకి రాంగ్ పడింది అనుకోండి, అప్పుడు మనకి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు, సో తెలిసిపోయింది. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే పర్చేజెస్ ఓవర్ క్యాష్ అయినాయి, సేల్స్ కూడా ఓవర్ క్యాష్ అయినాయి. దానివల్ల ఏం ఎఫెక్ట్ వస్తుంది అంటే రెండు కూడాను ట్రయల్ బ్యాలెన్స్ మ్యాచ్ అయిపోతుంది. అమౌంట్ టోటల్ రెండు బ్యాలెన్స్ మ్యాచ్ అయిపోతాయి. ఓకేనా. సో దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి, ఇటువంటి ఎర్రర్ని కనుక్కోవడం కష్టం. ఓకేనా. సో అందుకోసం ఏం చేయాలి అకౌంటెంట్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్ని చెక్ చేయాలి. ప్రతి ట్రాన్సాక్షన్ని చెక్ చేస్తే కానీ మనకి ఎర్రర్ ఆఫ్ కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అనేవి బయటపడవు. ఓకే. సో కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఒక ఎర్రర్ జరిగినటువంటి మిస్టేక్ ఇంకో ఎర్రర్ వల్ల జరిగేటువంటి మిస్టేక్స్ ఏమైపోతుంది, మ్యాచ్ అయిపోతుంది, ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అయిపోతుంది. సో ఎర్రర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ది అగ్రిమెంట్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్, అంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అయిపోతుంది. ఓకేనా. అందుకే అకౌంటెంట్ ఏం చేయాలి, ఆడిటర్ ఏం చేయాలి అంటే ప్రతి ట్రాన్సాక్షన్ని చెక్ చేయాలి, ప్రతి ట్రాన్సాక్షన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. సో ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే అకౌంటింగ్ రూల్స్ ఉన్నాయి కొన్ని. ఓకేనా. వాటిని గోల్డెన్ రూల్స్ అంటాం. అకౌంటింగ్ రూల్స్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే. సో కొన్ని సూత్రాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా. లూకా ప్యాసియోలి అనేటటువంటి ఒక మ్యాథమెటిషియన్ ఏం చేశారంటే మనకి ఈ అకౌంట్ సంబంధించిన రూల్స్ని ఇచ్చారు. అందుకే ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. ఓకేనా. సో ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరంటే లూకా ప్యాసియోలి. సో లూకా ప్యాసియోలి ఏం చేశాడు, కొన్ని అకౌంటింగ్ రూల్స్ని ఇచ్చాడు. ఆ రూల్స్ ఏంటి అంటే మనకి అకౌంట్స్ని 3 టైప్స్గా డివైడ్ చేశాడు. 3 టైప్స్గా. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ అకౌంట్, రెండోది వచ్చేసి రియల్ అకౌంట్, మూడోది వచ్చేసి నామినల్ అకౌంట్. ఓకే. సో అకౌంట్ని మనం ఏం చేస్తాం, ప్రతి ట్రాన్సాక్షన్ని మనం ఏం చేస్తాం, అకౌంట్స్గా డివైడ్ చేస్తాం. ప్రతి దాంట్లో కూడాను మన ఆస్పెక్ట్స్ని ఏం చేస్తాం, అకౌంట్స్గా డివైడ్ చేస్తాం. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్ సంబంధించినటువంటి అకౌంట్. దీంట్లో ఏంటంటే ఒక రూల్ ఒకటి చెప్పడం జరిగింది. అదేంటంటే డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. ఓకేనా. సో క్రెడిట్ ద గివర్. రెండోది వచ్చేసి రియల్ అకౌంట్ అంటే కంప్లీట్గా అసెట్స్ సంబంధించినటువంటిది. అసెట్స్ ఏమవుతాయంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. బయటికి వెళ్ళిపోతే క్రియేట్ చేయాలి, మన బిజినెస్లోకి వస్తే డెబిట్ చేయాలి. అదేవిధంగా నామినల్ అకౌంట్ని కూడా మనం ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ బేస్ మీద డివైడ్ చేసాం. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ విధంగా ఏం చేసామంటే మనం అకౌంటింగ్ రూల్స్ని రాసుకున్నాము, అకౌంటింగ్ రూల్స్ని తీసుకువచ్చాం. సో ప్రతి అకౌంట్ని ఏం చేసాం, 3 టైప్స్గా డివైడ్ చేసాం. సో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ విధంగా తీసుకొచ్చాం. దానిలో రూల్స్ రాసుకున్నాం. ఏమేమి రూల్స్ రాసాం, పర్సనల్ అకౌంట్ అయితే కనుక డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అదేవిధంగా రియల్ అకౌంట్ అయితే కనుక డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ అయితే కనుక డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ విధంగా మనం 3 టైప్స్గా డివైడ్ చేసాం. ఈ
రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూల్స్ని సరిగ్గా ఫాలో అవ్వకపోతే కనుక అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. దాన్నే అంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా. సో వెన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ నాట్ ఫాలోడ్ ఇన్ రికార్డింగ్ ది ట్రాన్సాక్షన్, రికార్డింగ్ చేసేటప్పుడు ఓకేనా. సో ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీని పర్చేజ్ చేస్తే ఏమని రాస్తాం? మిషనరీ అంటే ఎసెట్. సో మిషనరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పి రాయాలి. కానీ ఇతను ఏం చేశాడంటే పర్చేజ్ చేసాం కదా అని చెప్పేసి అకౌంటెంట్ పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పి రాశాడు. మిషనరీ అంటే రియల్ అకౌంట్ ఫాలో అయ్యి డెబిట్ చేయాలి మిషనరీని, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. కానీ ఇతను ఏం చేశాడు? నామినల్ అకౌంట్గా తీసుకొని పర్చేజెస్ అకౌంట్కి డెబిట్ ఇచ్చేసాడు. ఓకేనా. సో ఇటువంటి మిస్టేక్ని ఏమంటాం అంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని అంటాం. ఓకే. సో ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, గోల్డెన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వకపోవడం వల్ల మనం చేసేటువంటి మిస్టేక్ని ఏమంటాం? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటాం. సో ఇటువంటి ఎర్రర్స్ కూడాను ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది ఈ ఎర్రర్స్ వల్ల. అందుకే ఆడిటర్ ఏం చేయాలి అంటే వీటిని పర్ఫెక్ట్గా చెక్ చేయాలి. సో చెక్ ది ఎవ్రీ ట్రాన్సాక్షన్, ప్రతి ట్రాన్సాక్షన్ని చెక్ చేస్తే కానీ ఇటువంటి ఎర్రర్ అనేది బయటపడదు. సో ఆడిటర్ యొక్క డ్యూటీ ఏంటి అంటే ఇటువంటి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఏం చేయాలి? టోటల్ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని కూడా బిజినెస్ సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ని చెక్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్ అంటే ఏంటంటే 2 సార్లు ప్రింట్ అవ్వడం, 2 సార్లు రికార్డ్ చేయడం, 2 సార్లు పోస్టింగ్ చేయడం. సో ఒకే ట్రాన్సాక్షన్ని 2 సార్లు పోస్ట్ చేయడం, దాన్నే అంటే ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్ అంటాం. సో వెన్ ది ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ ట్వైస్, సో 2 సార్లు రికార్డ్ చేయబడింది. ఓకేనా. సో ఒకే ట్రాన్సాక్షన్ 2 సార్లు రికార్డ్ అయింది అనుకోండి, లేదా 2 సార్లు పోస్ట్ అయింది అనుకోండి లెడ్జర్లో, దాన్ని అంటే మనం ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్ అని అంటాం. ఓకేనా. సో ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు లొకేట్ సచ్ ఎర్రర్ ఓన్లీ టు ది చెకింగ్ అండ్ కంపారిజింగ్ ది ఓచర్స్. సో ప్రతి ఓచర్ని, ప్రతి ట్రాన్సాక్షన్ని జాగ్రత్తగా చెక్ చేస్తే కనుక మనం ఇటువంటి ఎర్రర్ని మనం రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆడిటర్ ఏం చేయాలి అంటే చెకింగ్ ది కంపేర్ ది ఓచర్స్. సో ప్రతిదీ చెక్ చేయాలి. అదేవిధంగా ఓచర్స్ ఉంటాయి మన దగ్గర. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేసినప్పుడు ఎంట్రీ పోస్ట్ చేసాం. సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి రాస్తాం. మళ్ళీ సేమ్ పర్చేజెస్లోని మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఇంకోసారి ఎంట్రీ రాశాడు. సో ఇప్పుడు ఆడిటర్ ఏం చేయాలి? ఈ పర్చేజెస్ నిజంగానే జరిగినాయా లేవా అని వెరిఫై చేయాలి. సో ఇతని దగ్గర ఓచర్స్ అంటే బిల్స్ అనమాట. పర్చేజ్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి బిల్స్, రిసిప్ట్స్ కావచ్చు. ఓకే. క్యాష్ పేమెంట్ చేసినట్టుగా మనకి ఇచ్చేటువంటి బిల్ అనమాట. ఓకేనా. సో ఆ బిల్ పేమెంట్ చేసినట్టుగా ఇచ్చేటువంటి బిల్, ఆ బిల్ని ఏం చేస్తాం? మనం వెరిఫై చేస్తాం, ఓచింగ్ చేస్తాం, దాన్ని చూసుకుంటాం, దాన్ని చెక్ చేస్తే ఏం తెలుస్తుంది మనకి? ఎన్నిసార్లు పర్చేజ్ చేసాం అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 సార్లు పోస్టింగ్ జరిగింది, ఎంట్రీస్ 2 సార్లు పోస్ట్ చేసాం. సో 2 సార్లు పోస్ట్ చేసామంటే 2 ఓచర్స్ ఉండాలి. 2 సార్లు పర్చేజ్ చేసినట్టుగా క్యాష్ పేమెంట్ సంబంధించినటువంటి బిల్స్ ఉండాలి. కానీ 2 బిల్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఆ బిల్స్ 2 ఉన్నాయనుకోండి, సో మనం చేసింది రైటే. అలా కాకుండా బిల్ ఒకటే ఉంది కానీ ఎంట్రీ డబుల్ టైం పోస్టింగ్ జరిగింది అంటే ఇక్కడ ఏం జరిగింది? ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్ జరిగింది అనే విషయం మనకి తెలుస్తుంది. సో ఆడిటర్ ఏం చేయాలి అంటే ఓచర్స్ని మొత్తాన్ని కూడాను వెరిఫై చేయాలి. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు దాకా మనం చూసిన ఏంటంటే ఎర్రర్స్. సో ఎర్రర్స్ ఏమేమి జరుగుతాయి, ఎర్రర్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి వాటి గురించి చూసాం. ఓకేనా. సో వాటిని ఏ విధంగా వెరిఫై చేయాలి ఆడిటర్ అని చూసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే రెండో ఆబ్జెక్టివ్. సో వాటిలో ఏంటిదంటే డిడక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ది ఫ్రాడ్ అంటే ఏంటి అంటే ఇంటెన్షనల్, బై ఇంటెన్షన్, కావాలని ఏం చేశాడు అకౌంటెంట్? దాన్ని మిస్టేక్ చేశాడు. ఓకేనా. మాల్ ప్రాక్టీస్ చేశాడు, లేదా మ్యానిపులేషన్ చేశాడు, అదేనా మిస్అప్రోప్రియేషన్ చేశాడు. ఓకేనా. అకౌంట్స్ని మార్చాడు. ఇలాంటి చేసాం అనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం ఫ్రాడ్ అంటాం. సో ఫ్రాడ్ అంటే ఏమిటి? సో ఇక్కడ వచ్చేపాటికి ఆడిటర్ యొక్క మెయిన్ ఏమేంటి, ఆడిటర్ యొక్క సెకండరీ ఎయిమ్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ మనం వచ్చేసి ఎర్రర్స్ ఎక్కడెక్కడ జరిగినాయి ఏంటని చూద్దాం. రెండోది వచ్చేసి ఫ్రాడ్ ఎక్కడ జరిగినాయి, ఆ ఫ్రాడ్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఫ్రాడ్ అంటే ఏంటి? వెన్ సమ్ టైమ్స్ ఈ బీయింగ్ డన్ విత్ ది ఇంటెన్షన్, అంటే సంథింగ్ కొంచెం ఏం చేస్తున్నాం? వెన్ సంథింగ్ ఈజ్ డన్ అంటే ఒక పని చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం? ఇంటెన్షన్ టు డివైజ్ ది మిస్లీడ్, అంటే మిస్లీడ్ చేయడం కోసం ఇంటెన్షనల్గా ఏం చేస్తున్నాం? కొంత యాక్టివిటీ చేస్తున్నాం. ఎవరిని మిస్లీడ్ చేయడం కోసం? అది షేర్ హోల్డర్స్ కోసం కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ కోసం కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉండే డైరెక్టర్స్ కోసం కావచ్చు. ఓకేనా. సో ఒకరిని మిస్లీడ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం? ఇంటెన్షనల్గా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. వాటిని ఏమంటాం మనం? ఫ్రాడ్స్ అంటాం. ఓకేనా.
సో ఇంటెన్షనల్గా మనం కావాలని చెప్పేసి, ఇంటెన్షనల్ అంటే కావాలని చెప్పేసి అకౌంట్స్ని మార్చడం, మ్యానిపులేట్ చేయడం, లేకపోతే అకౌంటింగ్ ఫిగర్స్ని చేంజ్ చేయడం, ఓకేనా, లేనటువంటి ఓచెస్ని క్రియేట్ చేయడం, లేకపోతే గూడ్స్ని మనం మిస్అప్రోప్రియేట్ చేయడం, ఓవర్ వాల్యూ చేయడం లేదా అండర్ వాల్యూ చేయడం, లేకపోతే అసెట్స్ని ఓవర్ వాల్యూ చేయడం లేదా అండర్ వాల్యూ చేయడం, లేదా కావాలని అన్నెసెసరీ డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయడం, ఇలాంటి మొత్తం కూడా దేని కిందకు వస్తాయంటే ఫ్రాడ్ కిందకి వస్తాయి. అంటే ఇంటెన్షనల్గా చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కూడాను ఫ్రాడ్ కిందకి వస్తుంది. ఓకే, సో ఫ్రాడ్లో వచ్చేవాడికి ఇక్కడ 2 టైప్స్గా డివైడ్ చేసాం. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యానిపులేషన్ ఆఫ్ ది అకౌంట్స్, అంటే అకౌంట్స్ని చేంజ్ చేయడం, ఓకేనా, ఉన్నటువంటి దానికన్నా ఎక్కువగా చూపించడం లేకపోతే ఉన్నటువంటి దానికన్నా తక్కువగా చూపించడం. సో అకౌంట్స్లో మనం చేంజెస్ చేయడం. రెండోది వచ్చేసి మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడం, అసెట్స్ని సరిగ్గా చూపించకపోవడం, అసెట్స్ వాల్యూని తగ్గించి కానీ, ఓకేనా, తగ్గించి అంటే అండర్ వాల్యూ చేయడం లేదా ఓవర్ వాల్యూ చేయడం, పెంచి చూపించడం. సో ఈ విధంగా మనం చేసాం, 2 టైప్స్గా డివైడ్ చేసాం ఫ్రాడ్ని. ఓకే, దానిలో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్ని చేంజ్ చేయడం. ఓకే, సో అకౌంట్స్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం, ఇవి ఎందుకు చేయాల్సి వస్తుంది, అకౌంట్స్ని ఎందుకు మారుస్తున్నారు? మ్యానిపులేషన్ అంటే మార్చడం, చేంజెస్ చేయడం. సో ఎందుకు మారుస్తున్నారు? దిస్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఈజ్ యూజువల్లీ కమిటెడ్ బై ది డైరెక్టర్స్ ఆర్ మేనేజ్మెంట్. ఓకే, సో మేనేజర్స్ కావచ్చు లేదా డైరెక్టర్స్ కావచ్చు, అంటే హయ్యర్ లెవెల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ని చేస్తూ ఉంటారు, ఇటువంటి ఫ్రాడ్ మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్ని చేస్తారు. సో ఎవరు చేస్తారు ఇవి అంటే డైరెక్టర్స్ కానీ మేనేజర్స్ కానీ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు అంటే విత్ ఎ వ్యూ, ఎందుకు చేస్తున్నారు? టు గెట్ ది మోర్ కమిషన్ ఆన్ ది ప్రాఫిట్. సో ప్రాఫిట్ మీద ఎక్కువ కమిషన్ వచ్చిద్ది అనేటువంటి ఉద్దేశంతో. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్కి మనం కమిషన్ ఇస్తాం, దేని మీద? అతను ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తున్నాడు అనుకోండి, ప్రాఫిట్ బాగా సంపాదించాడు అనుకోండి, ఏం చేస్తాం? ఎక్కువ కష్టపడుతున్నాడు, అందుకే బిజినెస్లో ప్రాఫిట్ తీసుకొచ్చాడు, అందుకే ఏం చేస్తాం? అతనికి మనం కమిషన్ ఇస్తాం. ఓకేనా, సో ఒకవేళ మనకు ప్రాఫిట్ లేకపోయినా మేనేజర్ ఏం చేస్తాడు? బై ఫ్రాడ్ ఏం చేస్తాడు? అకౌంట్స్ని మార్చేస్తాడు. మనకి ప్రాఫిట్ రాకపోయినా ప్రాఫిట్ వచ్చినట్టుగా చూపిస్తాడు. దానివల్ల ఏమవుతుంది? అతను కమిషన్ వచ్చిద్దేమో అని ఆశపడతాడు. ఓకేనా, సో ఫ్రాడ్ అక్కడ జరగవచ్చు. లేదా సెల్ ది షేర్స్ ఎట్ ది హయ్యర్ ప్రైజెస్. సో షేర్స్ని హై వాల్యూకి అమ్మాలి అంటే మనం ఏం చేయాలి? అకౌంట్స్ని మార్చాలి. ఓకేనా, సో షేర్స్ని అమ్మాలి అంటే కనుక మనకు ప్రాఫిట్ ఎక్కువ వస్తేనే షేర్ హోల్డర్స్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు. మరి షేర్ హోల్డర్స్ కొనుక్కోవడానికి ఎప్పుడు వస్తారు? బిజినెస్లో ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు మన షేర్లు కొనుక్కుంటారు. అందుకే ఇతను ఏం చేస్తాడు? డైరెక్టర్స్ కానీ మేనేజర్స్ కానీ ఏం చేస్తారు? మన షేర్స్ అమ్మడం కోసం ఎక్కువ షేర్స్ వాల్యూని పెంచేస్తారు, లేనటువంటి వాల్యూస్ని ఉన్నట్టుగా చూపిస్తారు, లేనటువంటి అసెట్స్ని ఉన్నట్టుగా చూపిస్తాడు. సో షేర్ వాల్యూని పెంచడం కోసం. అదేవిధంగా ఆప్టైన్ ఇన్ ది ఫర్దర్ క్రెడిట్, అంటే బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ ఇవ్వాలంటే మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉండాలి, ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి, అంటే ఎక్కువ ఉండాలి, ప్రాఫిట్ ఎక్కువగా ఉండాలి, ఎసెట్ వాల్యూ కూడా ఎక్కువగా ఉండాలి. అందుకే ఈ డైరెక్టర్స్ కానీ మేనేజర్స్ కానీ క్రెడిట్ పొందడం కోసం ఏం చేస్తారంటే ఎక్కువ చేసేస్తారు, లేనటువంటి వాల్యూ ఉన్నట్టుగా చూపిస్తారు. దాన్ని ఏమంటే విండో డ్రెస్సింగ్ అంటాం. విండో డ్రెస్సింగ్ అంటే లేనటువంటి ఎసెట్స్ని ఉన్నట్టుగా చూపించడం, లేనటువంటి వాల్యూని ఓవర్ వాల్యూ చేసి చూపించడం, దాన్ని మనం విండో డ్రెస్సింగ్ అంటాం. ఓకేనా, సో క్రెడిట్ పొందడం కోసం, అదేవిధంగా కమిషన్ పొందడం కోసం, హయ్యర్ వాల్యూ చేయడం కోసం షేర్స్ వాల్యూని, అదేవిధంగా అవాయిడ్ ది పేమెంట్ ఆఫ్ ది ట్యాక్సెస్ వాల్యూని అవాయిడ్ చేయడం కోసం. మనకి ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ట్యాక్స్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదే ప్రాఫిట్ తక్కువగా చూపించాం అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే ట్యాక్స్ని ఎగ్గొట్టడం కోసం మేనేజర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఏం చేస్తారు అంటే ప్రాఫిట్ వచ్చినా సరే రానట్టుగా చూపిస్తారు. దానికోసం ఏం చేస్తామంటే అన్నెసెసరీ డిప్రిషియేషన్ చూపించడం, లేకపోతే అకౌంట్స్ని చేంజ్ చేయడం, ఇలాంటివి చూపిస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? అన్నెసెసరీగా రిజర్వ్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి వాటి వల్ల ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. సో ట్యాక్స్ పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్స్ని మ్యానిపులేట్ చేస్తారు. సో ఇవి అకౌంట్స్ని మ్యానిపులేట్ చేయడం కోసం ఉండేటువంటి రీజన్స్. ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారు అంటే వాళ్ళు ఏమేమి చేంజెస్ చేయవచ్చు వాటిని చూసుకున్నాక, సో రికార్డింగ్ ది ఫిస్టీసియస్ సేల్స్ ఆర్ పర్చేజెస్, అంటే సేల్స్ ఉండవు అయినా సరే సేల్స్ ఉన్నట్టుగా చూపించడం. సో సేల్స్ ఎక్కువ చూపిస్తే ఏమవుతుంది? ప్రాఫిట్ పెరిగిపోతాయి. ఇక్కడ సేల్స్ మనం ఎక్కువ చూపించాం అనుకోండి, సో ఇటువైపు మనకి
బ్యాలెన్స్ చేసేటప్పుడు డెబిట్ సైడ్లో ఓకేనా. సో గ్రాస్ ప్రాఫిట్ చూస్తాం. సో గ్రాస్ ప్రాఫిట్ ఏమైపోతుంది, లేనటువంటి సేల్స్ని ఎక్కువగా చేసి చూపిస్తే గ్రాస్ ప్రాఫిట్ కూడా ఎక్కువైపోతుంది. అంటే బ్యాలెన్సింగ్ చేస్తాం కదా గ్రాస్ ప్రాఫిట్, అది కూడా ఎక్కువైపోతుంది. సో సేల్స్ లేనటువంటి సేల్స్ని చూపించడం, అదేవిధంగా లేనటువంటి పర్చేజెస్ని చూపించడం ఓకేనా. సో వీటి వల్ల ఏమవుతుంది, గ్రాస్ ప్రాఫిట్ అనేది ఓవర్ వాల్యూ లేదా అండర్ వాల్యూ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఓవర్ వాల్యుయేషన్ ఆర్ అండర్ వాల్యుయేషన్ ఆఫ్ ది స్టాక్, క్లోజింగ్ స్టాక్ని ఓవర్ వాల్యూ చూపించడం లేకపోతే అండర్ వాల్యూ చూపించడం. దానివల్ల ఏమైపోతుంది, క్లోజింగ్ స్టాక్ని మనం ఎక్కువ చేసి చూపించాం అనుకోండి, క్లోజింగ్ స్టాక్ని ఎక్కువ చేసి చూపించాం అనుకోండి ఓకేనా, అంటే ఓవర్ వాల్యూ చేసాం అనుకోండి, గ్రాస్ ప్రాఫిట్ కూడా ఏమైపోద్ది, ఓవర్ వాల్యూ అయింది. అదే క్లోజింగ్ స్టాక్ని అండర్ వాల్యూ చేసాం అనుకోండి, తక్కువ చేసి చూపించాం అనుకోండి, గ్రాస్ ప్రాఫిట్ కూడా ఏమైపోద్ది, తక్కువ అయిపోయింది ఓకేనా. సో ఈ విధంగా ఎసెట్స్ని ఏం చేస్తున్నాం, మనం అటు ఇటుగా చేంజ్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, మనకి ప్రాఫిట్ లాస్ కూడాను ఎఫెక్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఎసెట్స్ని కూడా ఏం చేస్తున్నాం, మనం ఎసెట్స్ లయబిలిటీస్ని ఓవర్ వాల్యూ అండర్ వాల్యూ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, మనకి అకౌంట్స్ అనేవి మ్యానిపులేట్ జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి చేంజింగ్ మోర్ ఆర్ లెస్ డిప్రిషియేషన్ ఛార్జ్ చేయడం. డిప్రిషియేషన్ కొన్ని రకాల వాటికి డిప్రిషియేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయం ఓకేనా. అయినా సరే అన్నెసెసరీగా ల్యాండ్ మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తే ఏమవుతుంది అంటే, బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ సైడ్ ల్యాండ్లోని డిప్రిషియేషన్ ఛార్జ్ లెస్ చేస్తారు. దానివల్ల ఎసెట్ సైడ్ వాల్యూ తగ్గిపోతుంది, అండర్ వాల్యూ అవుతుంది. అదేవిధంగా పిఎన్ఎల్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ కూడా ఏమైపోతుంది, తగ్గిపోతుంది ఓకేనా. సో అన్నెసెసరీగా డిప్రిషియేషన్ ఛార్జ్ చేయడం. అదేవిధంగా క్రియేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ది సీక్రెట్ రిజర్వ్ మెయింటైన్ చేయడం. వీటి వల్ల కూడా ఏమవుతుంది, మనకి అకౌంట్స్ అనేది మ్యానిపులేట్ అవుతాయి ఓకేనా. సో అకౌంటెంట్ మొత్తం ఉన్నాయా లేవా అనేది జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ ఎసెట్స్ని మార్చడం. రెండో పాయింట్ ఎసెట్స్ని మార్చడం. ఎసెట్స్ అనేపాటికి రెండు వస్తాయండి. ఒకటి వచ్చేసి క్యాష్, రెండోది వచ్చేసి గూడ్స్. సో ఎసెట్స్లో రెండు మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్యాష్ దగ్గర చేంజెస్ చేస్తుంటారు, రెండోది వచ్చేసి గూడ్స్ దగ్గర చేంజెస్ చేస్తుంటారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్ వచ్చేపాటికి ఏంటి, సో బిగ్ బిజినెస్లో టోటల్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఒక్కళ్ళే చూసుకోరండి. టోటల్ కంట్రోల్ ఎవరు చూసుకుంటారు, ఆ టోటల్ మేనేజ్మెంట్ అంటే ఆ క్యాషియర్కి అప్పచెప్పేస్తారు. సో క్యాష్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా క్యాషియర్ చూసుకుంటాడు. సో రిసిప్ట్స్ పేమెంట్స్ మొత్తం అతనే చూసుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది, అతను ఏమైనా ఫ్రాడ్ చేసేటువంటి అవకాశం అనేది పెరిగిపోతుంది ఓకేనా. సో ఇన్ బిగ్ బిజినెస్ హౌసెస్ ది ఇండివిజువల్ ఓనర్స్ హ్యాస్ నో డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ ది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ ది క్యాష్. సో ఒక ఓనరు క్యాష్ పేమెంట్స్ రిసిప్ట్స్ చూసుకోవడం కుదరదు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, పెయిడ్ ఎంప్లాయీస్ ఆర్ డీలింగ్ విత్ ది క్యాష్ బ్యాలెన్స్. సో పెయిడ్ ఎంప్లాయీస్ని అంటే బయట నుండి ఎంప్లాయీని తెచ్చుకుంటారు, ఈ క్యాష్ అకౌంటెంట్ అంటాం అతన్ని ఓకేనా. అతను ఏం చేస్తాడు అంటే, ఈ క్యాష్ సంబంధించినటువంటి బ్యాలెన్స్ని అటు ఇటుగా చేసేటువంటి అవకాశం అనేది ఉంది. సో దెర్ ఈజ్ ఎ మోర్ ఆపర్చునిటీ ఫర్ కమిటింగ్ ది ఫ్రాడ్స్. సో ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో అతను ఏ విధంగా ఫ్రాడ్ చేస్తాడు, సో ఫ్రాడ్లో వచ్చేపాటికి అతను ఏం చేస్తాడు అంటే, క్యాష్ బ్యాలెన్స్ పేమెంట్ చేయకపోయినా సరే పేమెంట్ చేసినట్టుగా చూపిస్తాడు ఓకేనా. సో పేమెంట్ చేయకపోయినా పేమెంట్ అయినట్టుగా చూపిస్తాడు. సో పేమెంట్ అయినట్టుగా చూపించడం అంటే శాలరీస్ పేమెంట్ చేయాలి, అయినా సరే శాలరీస్ పేమెంట్ చేసామని చెప్పి చూపించడం క్యాష్ బుక్లో ఓకే. అదేవిధంగా వేజెస్ పేమెంట్ చేయాలి, అయినా సరే వేజెస్ పేమెంట్ చేసినట్టుగా చూపించడం ఓకే. అదేవిధంగా అమౌంట్ ఎక్స్పెన్స్ వేరే వాళ్ళకి పేమెంట్ చేయకపోయినా పేమెంట్ చేసినట్టు చూపించడం, లేదా రిసిప్ట్స్ లేకపోయినా రిసిప్ట్స్ ఉన్నట్టుగా చూపించడం. ఈ విధంగా అతను బ్యాలెన్స్ని అటు ఇటుగా చేసేటువంటి అవకాశం ఉంది. దానికోసం అకౌంటెంట్ ఏం చేయాలి, ఆడిటర్ ఏం చేయాలి, అటువంటి ఫ్రాడ్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి. సో అటువంటి ఫ్రాడ్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తా అంటే ఓచిన్ ద్వారా రెక్టిఫై చేయవచ్చు ఓకేనా. సో ఆడిటర్ యొక్క డ్యూటీ ఏంటి అంటే, ప్రతి ట్రాన్సాక్షన్కి ఓచర్ ఉంటుంది. ఓచర్ అంటే ప్రూఫ్ ఉంటుంది, ఆ ప్రూఫ్ని చెక్ చేయాలి. సో దానికోసం ఇతను ఏం చేయాలంటే, ఆల్ ది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఐటమ్స్ ఆఫ్ ది క్యాష్ బుక్ సంబంధించిన అన్ని పేమెంట్స్ రిసిప్ట్స్ మొత్తానికి సంబంధించిన ఓచర్స్ని చెక్ చేయాలి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ చేసామంటున్నాం, పేమెంట్ చేసామంటే పేమెంట్ సంబంధించినటువంటి సేల్స్ వేజెస్ షీట్ ఉంటుంది, ఆ వేజ్ షీట్లో కూడా పేమెంట్ జరిగి ఉండాలి. సో వేజ్ షీట్లో ఉందా లేదా, మన దగ్గర నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, అతనికి సంబంధించినటువంటి వేజెస్ ఇతను పేమెంట్ చేశాడు లేదా అవి చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, మనం కొంతవరకు ఫ్రాడ్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో సేల్స్ బుక్లో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, అదేవిధంగా వాటికి సంబంధించిన ఓచర్స్ని చెక్ చేయాలి. తర్వాత సేల్స్ మ్యాన్ రిపోర్ట్స్ని చెక్ చేయాలి. సేల్స్ మ్యాన్ రిపోర్ట్ నిజంగా అతను అమ్మాడా లేదా ఓకేనా, అవి మొత్తం చెక్ చేసుకోవాలి. తర్వాత వేజ్ షీట్లు అంటే వేజెస్కి మనం అమౌంట్ పేమెంట్ చేసిన తర్వాత వేజ్ షీట్లో కూడా మనం రాసుకుంటాం ఓకేనా. సో క్యాష్ బుక్లో వేజెస్ డబ్బులు పేమెంట్ చేసామని చెప్పేసి క్రెడిట్ అయి ఉంటుంది, వేజెస్ అకౌంట్ బై వేజెస్ అని చెప్పి రాస్తుంటారు. అదేవిధంగా వేజెస్ రిజిస్టర్
రిజిస్టర్లో కూడాను వేజెస్ రిజిస్టర్లో కూడా ఏం చేయాలి, అవి రికార్డ్ చేసి ఉండాలి. సో రికార్డ్ అయినా లేవా అని చూడాలి. తర్వాత శాలరీ రిజిస్టర్ని కూడా చెక్ చేయాలి. సో శాలరీ రిజిస్టర్స్ పేమెంట్ చేసినప్పుడు శాలరీస్కి ఏం చేస్తాం, క్యాష్ బుక్లో శాలరీ పేమెంట్ చేసా అని చెప్పేసి రాశాడు, కానీ నిజానికి శాలరీ రిజిస్టర్లో ఆ పేమెంట్ జరిగినట్టు ఉందా లేదా, ఓకేనా. సో అవి కూడా మనం చెక్ చేసుకోవాలి, దానివల్ల ఓచింగ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చి ఇన్వాయిస్లు అంటే పర్చేజ్ చేసాం అనుకోండి ఇన్వర్డ్ ఇన్వాయిస్ వస్తుంది, సేల్ చేసాం అనుకోండి అప్పుడు అవుట్వర్డ్ ఇన్వాయిస్ వస్తుంది. అదేవిధంగా పర్చేస్ రిటర్న్స్ అనుకోండి డెబిట్ నోట్ ఉంటుంది, అదేవిధంగా సేల్స్ రిటర్న్ చేసాం అనుకోండి క్రెడిట్ నోట్ ఉంటుంది. ఇవి అన్నీ ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుంటే అప్పుడు మనం ఈ క్యాష్ సంబంధించినటువంటి ఎర్రర్ ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్. సో గూడ్స్లో మిస్అప్రోప్రియేషన్ ఏమై ఉంటుంది, ఓకే. సో వీటిలో ఏంటి, సో ఇక్కడ వచ్చేపాటికి మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయంటే వాల్యుబుల్ గూడ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ దగ్గర ఆ ప్లేస్లో ఏం జరుగుతుంది, మిస్అప్రోప్రియేషన్ అనేది జరుగుతుంది. సో గూడ్స్ దగ్గర మిస్అప్రోప్రియేషన్ అనేది జరుగుతుంటుంది ఎక్కువగా, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ని మెయింటైన్ చేయడం, ఇలాంటి వాటిని మనం ప్రివెంట్ చేయడం కోసం, ఆపడం కోసం ఏమేం చేయాలి, ఏమేం చెక్ చేయాలి అంటే కెమెరాస్ని ఏర్పాటు చేసుకోవాలి, ఇంటర్నల్ కంట్రోల్ని జాగ్రత్త చూసుకోవాలి. సో వాటిలో చూసుకుంటే ఐటర్ ఏమేం చేయాలి, మెయింటైన్ ది ప్రాపర్ రికార్డ్స్ ఆఫ్ ది గూడ్స్ ఇన్వార్డ్స్ అండ్ అవుట్వార్డ్స్. సో పర్చేజ్ చేసినప్పుడు ఇన్వార్డ్స్ వస్తుంది, అదేవిధంగా సేల్ చేసిన అవుట్వార్డ్స్ వస్తుంది. సో మన స్టాక్ ఇన్వార్డ్స్ అవుట్వార్డ్స్ సంబంధించిన ఓచర్స్ ద్వారా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఎఫిషియంటీ సిస్టమ్ ఇంటర్నల్ చెక్స్ చేయడం కోసం, అదేవిధంగా అడాప్ట్ ది ఎక్స్టర్నల్ సెక్యూరిటీస్ని మెయింటైన్ చేసుకోవడం, అంటే సెక్యూరిటీ గార్డ్స్ని అదేవిధంగా కెమెరా సిస్టమ్స్ని, ఓకేనా. ఈ మొత్తాన్ని ఏం చేయాలి, మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు స్టాక్ ఉంది, స్టాక్ని వాళ్ళు దొంగతనం చేశారా లేక ఫ్రాడ్ చేశారా ఎలా తెలుస్తుంది అంటే ఇన్వార్డ్స్ అవుట్వార్డ్స్ని చెక్ చేసుకోవాలి ఒకటి. రెండోది వచ్చేసి ఇంటర్నల్ చెక్ సిస్టమ్ అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే కెమెరా సిస్టమ్స్ ఇలాంటివి పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్స్టర్నల్ సెక్యూరిటీస్ని ఏర్పాటు చేసుకోవాలి, సెక్యూరిటీ గార్డ్స్ ఇలాంటి వాటిని మనం ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ గూడ్స్లో ఎర్రర్స్ జరగకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో టోటల్గా మనకి మనం ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ గురించి, అదేవిధంగా ప్రైమరీ ఆబ్జెక్ట్స్ ఏంటి వాటి గురించి మనం ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.